నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో మనం సక్సెస్ఫుల్గా 2025లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఇవాళ రాత్రి 2025లో మనం కొత్తగా వేరే దేశంలో ఉన్నాం, ఏమైనా చేద్దామని బయటకు వచ్చాను అనమాట. చూడగానే ఎక్కడ చూసినా ఈ పిల్ల గ్యాంగులు, వాళ్ళకి 13-14 ఏళ్ళు ఉండవు, ఫుల్గా డ్రగ్స్ తాగి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్ల పైన ఏదేదో వేస్తున్నారు, బాటిల్ వేస్తున్నారు. 5 గ్యాంగులు 6 గ్యాంగులు చూసా, కానీ వీడియో తీసే ధైర్యం చేయలేదు. వీళ్ళని వెనకాల నుంచి తీసాను అనమాట, మీకు చూపించాలని రిస్క్ చేశాను. సో మా ఇంటి దగ్గర నుంచి మెట్రో తీసుకొని వచ్చేసినాం అనమాట. మేము వచ్చిన ప్లేస్ చిర్కో మాసిమో. ఇది ఏంటంటే ఒక కాన్సర్ట్ జరుగుతుందన్నమాట, మొత్తం మ్యూజికల్ కాన్సర్ట్. ఇది ప్రతి ఇయర్ జరుగుతుందంట న్యూ ఇయర్కి. సో మేము యాక్చువల్లీ వాటికన్ వెళ్ళాలని ప్లాన్ చేసి ఉండే, బట్ ప్లాన్ మార్చుకున్నాం వేరే వాళ్ళు చెప్పిన తర్వాత. చూసినారు ఎంతమంది జనం ఉన్నారో, పెద్ద క్యూ. ఎంతమంది ఉన్నారా, ఎప్పుడురా పోయేదని ఆలోచిస్తుంటే వెనక దిగి చూస్తే ఇంతమంది ఉన్నారు. భలే మస్తు హ్యాపీ అనిపించింది అనమాట. పోనీలే, నా ముందర ఇంతమంది కోసం వెయిట్ చేసిన నా వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళకన్నా నేను బెటరే కదా అని చెప్పి ఏదో రాక్షసానందం. ముందర చూసినారు ఆయన పిల్లకలు ఎంత క్యూట్ ఉన్నాయో. ఎక్కడ చూసినా పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇక మొత్తం పంపించినారు లోపలికి. పంపించగానే ఫస్ట్ నేను అక్కడ బ్లూ స్క్రీన్ చూసి ఇంక అక్కడనే మా కాన్సెప్ట్ ఏముందో నడుస్తే వెళ్ళిపోతున్నాం అనుకున్నాను. తీరా ఆడిపోయి చూస్తే అర్థమైంది, ఆడొక స్క్రీన్ ఉంది, వెనకాల ఒక స్క్రీన్ ఉంది, దాని వెనకాల కాన్సర్ట్ జరుగుతుంది. కొన్ని లక్షల మంది జనాలు ఆడ చూసిన అక్కడ స్టెప్స్ పైన అన్ని చోట్ల కూర్చొని ఉన్నారు. ఇంకా మొత్తం అంటే నేను ఎప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్కి పెద్దగా వైబ్ అవ్వలేదు, చాలా వైబ్ అయ్యాను సాంగ్స్కి. నేను ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం. నాకు ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ నచ్చదు అనమాట, చాలా కొన్ని సాంగ్సే నచ్చుతాయి. సో కొన్ని పాటలు అయితే బూతుల్లాగా, కొన్ని పదాలు బూతుల్లాగా. సో తెలియదు కాబట్టి మనకు అట్లనే వినిపిస్తుంది. ఏం చేయమంటారు, తిట్టుకోకండి నన్ను ఎవరైనా ఇంగ్లీష్ సాంగ్స్ ఫ్యాన్స్ చూస్తుంటే ప్లీజ్. చూసినారు ఎంత మంది జనాలు ఉన్నారో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇట్లా సౌండ్స్ ఇవంతా నచ్చవు అనమాట. కాలేజ్లో ఫెస్ట్ జరిగితే కూడా నేను ఎక్కువ పోను, ఎందుకంటే నాకు ఇట్లా సౌండ్స్ రచ్చ గోల అవంతా నచ్చదు. కానీ ఇక్కడ అంత బాగా అనిపించింది ఎందుకో మరి తెలియదు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక కాన్సర్ట్ అటెండ్ అవ్వడము చాలా బాగా అనిపించింది. సో 2024 గురించి మాట్లాడుకుంటే, నా లైఫ్లో 2024 ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఎందుకు 2024 గుర్తుండిపోయిందంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తాను. జనవరిలో నా ఫస్ట్ సంపాదన అంటే ఏదో చిన్నగా సంపాదించినాం, కానీ ఒక కంపెనీకి వెళ్ళి నా ఇంటర్న్షిప్ చేసి నా ఫస్ట్ సంపాదన. అండ్ అదే జనవరిలో నా వంట నేను వండుకొని తిన్నాను, నా కూరగాయలు నేను తెచ్చుకొని వండుకొని తిన్నాను. ఇవన్నీ కొంతమందికి పెద్ద విషయాలు కాకపోవచ్చు, బట్ నాకు పర్సనల్గా ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఎందుకంటే నాకు అసలు ఇంట్లో నేను కూర్చుంటే ప్లేట్లోకి అన్నం వస్తుంది, అన్నీ వస్తాయి, ఏదో చిన్న హెల్ప్ చేస్తా, కానీ మిగతా విషయాలు అన్నీ నాకు తెలియదు అనమాట. అన్నీ అమ్మనే చూసుకుంటుంది ఇంట్లో ఆల్మోస్ట్. సో నాకేం తెలియదు ఎలా చేయాలి ఏంటని. సో అవన్నీ చాలా విషయాలు నేను నా ఇంటర్న్షిప్ నేను చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నా. సో జనవరిలో ఫస్ట్ అది. సో 2 ఫిబ్రవరిలో నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, దేవుడు ఎప్పుడు మనుషుల్ని చాలా దగ్గర చేసేసి దూరం లాక్కునేస్తాడనమాట. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే, లైక్ మేము ఎక్కడ చదువుకోవాలి, ఆ తర్వాత మేము ఎలా సెటిల్ అవ్వాలి అనేది కూడా మేము కలిసి మాట్లాడుకున్నాం. ఓకే, ఇది కంటిన్యూ చేస్తా. ఇందాక గ్రేప్స్ చూపించా కదా, మధ్యలో గ్రేప్స్ ఎందుకు చూపించాను అంటే, మా ఫ్రెండ్ అది స్విట్జర్లాండ్ కల్చర్ అంట. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేస్తుందంట, చేయమని చెప్పిందంట, తను చేస్తుందని. సో స్విట్జర్లాండ్లో వాళ్ళకి న్యూ ఇయర్ అప్పుడు గ్రేప్స్ తింటే అది మంచి అని, అది ఏదో మంచికి గుర్తు అని అట్లా చేస్తారంట, అదే ట్రెడిషన్ అంట. సో అందుకు గ్రేప్స్ తిన్నాము స్టార్టింగ్లో. సో 12 అవగానే గ్రేప్స్ తినేసి ఫుల్గా ఆ సాంగ్స్కి వైబ్ అయ్యాను అనమాట. సో నేను స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో నా క్లోజ్ ఫ్రెండ్ నేను కోల్పోయాను అనమాట. ఎప్పుడు చాలా దగ్గర చేసి దూరం లాక్కునేస్తాడు దేవుడు. చాలా విషయాలు నేర్చుకున్నాను ఆ ఇన్సిడెంట్ నా లైఫ్లో జరిగిన తర్వాత. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు, లెట్స్ స్కిప్ దాట్. అండ్ నెక్స్ట్ మంచి ట్రిప్కి వెళ్ళాను ఫ్యామిలీతో. నా ఫేవరెట్ ప్లేస్ గోకర్ణ చూశాను. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు ఎప్పటి నుంచి వెళ్ళాలని ఉండే. అండ్ ఆ తర్వాత ఒక 3-4 మంత్స్ అస్సలు బాగలే అనమాట. వీసా రాలేదు, ఏం రాలేదు, ఖాళీ బీటెక్ అయిపోయింది, ఉన్న జాబ్ రిజైన్ చేసేసి చాలా ఘోరం డిప్రెషన్ ఉండే. దాని తర్వాత వీసా వచ్చింది ఆల్ ఆఫ్ సడన్. ఒక 3 నెలలు దేవుడు లైఫ్లో ఏం ఇవ్వలేదు, క్లారిటీ లేకుండా ఉండే బతుకు, కానీ 3 రోజుల్లో లైఫ్ మార్చేశాడు దేవుడు. సో ఆయన అనుకుంటే ఏమైనా జరిగిపోతుంది, అది మ్యాటర్. సో వీసా వచ్చింది. అండ్ ఇంకొకటి, నేను ఎప్పటి నుంచో నాకు ఐఫోన్ అంటే చాలా పిచ్చి. ఐఫోన్ కూడా కొనుక్కునేసినాను. నేను కొనలేదు యాక్చువల్లీ, మా నాన్న మా అమ్మ కొనిచ్చారు, అది వేరే విషయం. సో ఇక్కడ మొత్తం ఫుడ్ స్ట్రీట్స్ ఉండే.
ఇదంతా బాగానే ఉంది కానీ కొంచెం ముందుకెళ్ళి నడుచుకోబోతాడు కానీ ఒకడు పడిపోయి ఉన్నాడు. ఏందిరా బాబు పడిపోయి ఉన్నాడు, ఈళ్ళేంది అందరూ ఎవడంతకు వాడు చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. చూసినారు కదా ఇందాక ఒకాయన చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లే. నేను తిక్కదానిలాగా మనకు ముందే జాలిగుండె ఎక్కువ, ఎవర్రా బాబు ఏం పడిపోయినాడు అని చెప్పి దగ్గరికి పోయి చూసి ట్రై చేస్తే వాళ్ళు అసలు అంబులెన్స్కి కాల్ చేసి మేము హడావిడి అంతా చేస్తుంటే వాళ్ళు ఏం లేకుండా నవ్వుకుంటున్నారు. తర్వాత మ్యాటర్ ఏందిరా అంటే ఆయన డ్రగ్స్ తాగి పడిపోయినాడంట. నేను మధ్యలో వీడియో ఆపేసిన నేను టెన్షన్తో, మళ్ళీ ఆన్ చేసిన ఇట్లాంటి బతికిన ఒకటి సచిన ఒకటి ఏమైనా పోవని ఆడ నుంచి వదిలే వచ్చేసిన. ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకొని ఆయన తాగేసి పడిపోయినాడు. అది అంబులెన్స్కి కాల్ చేస్తే అది పోలీసులకి వెళ్ళి బయటపడుతుంది అని చెప్పి వాళ్ళు దాన్ని కవరప్ చేసుకోనికి అట్లా చేస్తున్నారనమాట. సో ఇట్లాంటి కేసులు 2-3 చూసిన వెళ్ళే దారిలో. ఇంక ఇదంతా మనతో అయ్యే పని కాదు, ఇదేదో మనకు సెట్ అయ్యేలాగలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి బస్సు ఎక్కితే తీరా ట్రాన్స్పోర్ట్ చక్కగా లేదు. సరే ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది అని దిగాము. చూడగానే ఇక్కడ ఏదో చర్చ్ ఫౌంటైన్, ఇది జనార్దల్లి అని ఒక ప్లేస్ అనమాట. ఇది టూరిజం ప్లేస్. ఇక్కడ వీటికి ఏం పెద్ద హిస్టరీలు ఉండవు కానీ కొన్నిటికి హిస్టరీలు ఉంటాయి. చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి రోమ్లో, అన్నిటికీ హిస్టరీ ఉండదు, కొన్నిటికి హిస్టరీ ఉంటాయి. కొన్ని ఆల్మోస్ట్ చర్చెస్ ముందర అలా ఫౌంటైన్స్ క్రిస్మస్ ట్రీస్ పెట్టేసి మొత్తం డెకరేషన్ చేసి టూరిస్ట్ అట్రాక్షన్ చేస్తారు అంతే అనమాట. సో దీనికేం పెద్ద హిస్టరీ లేదు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఇన్సిడెంట్, ఏదో అన్నీ చూసుకొని నడుచుకొని ఏదో ఫౌంటైన్ అనుకొని వస్తుంటే ఆడ కూడా పోలీసులు ఒకరిని పట్టుకొని లాక్కొని అరెస్ట్ చేసుకొని తీసుకుపోతున్నారు. ఇదంతా మనతో కాదురా ఇవాళ, ఎంత ఎంజాయ్ చేస్తే దేవుడు అన్ని కష్టాలు ఇచ్చాడు అనమాట ఈరోజు. సో నా న్యూ ఇయర్ ఇలా జరిగింది. మీరందరూ మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. బాయ్.